నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సమాచారం ఈరోజు మీకోసం. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే జనవరి 10, 11, 12 తేదీలకు గాను 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు విడుదల చేస్తామని చెప్పి వారు తెలిపారు. అయితే మిగిలిన డేట్స్కి అంటే జనవరి మిగిలిన తేదీలకు ఒకరోజు ముందుగానే టోకెన్లను జారీ చేయనున్నట్టుగా వారు వివరించారు. ఇక భక్తులు అందరూ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు లేని భక్తులు ఈ 10 రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండబోదని వారు ఖరాఖండిగా చెప్పారు. అయితే కంపల్సరీగా ఆధార్ కార్డు వెంబడి తీసుకురావాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక శ్రీవారి ఆలయంలో 2025 జనవరి 7న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించున్నటువంటి సందర్భంగా బ్రేక్ దర్శనాల అన్నిటినీ రద్దు చేస్తున్నట్టుగానే ముందుగా ఎలాంటి సిఫార్సులు లేఖలు కూడాను ఆ రోజు తీసుకోబడవు అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తోంది. ఇక వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నేపథ్యంలో ఆ రోజు ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించాక భక్తులకు నేరుగా సర్వదర్శనానికే అనుమతిస్తారని చెప్పేసి వారు తెలుపుతున్నారు. సో ఈ జనవరి 10, 11, 12 తేదీల్లో మొత్తం మీద 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు ఏమాత్రము వారు స్వీకరించారన్నట్టుగా తెలుపుతున్నారు. ఈ విషయాన్ని భక్తులు గ్రహించేసి దానికి అనుకూలంగా మీరు తయారు చేసుకుంటే బాగుంటుంది.